ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఈ పోస్ట్ చూసుకుంటే సామ్సంగ్ వాళ్ళు చెప్పారు. సో సామ్సంగ్ గ్యాలక్సీ A57 5G స్మార్ట్ ఫోన్ అయితే ఉందో బ్లూటూత్ SIG డేటాబేస్ అయితే స్పాట్ అయిందంటే. సో దీని ప్రకారం కూడా చూసుకుంటే స్మార్ట్ ఫోన్ తొందరనే లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ చూసుకుంటే లావా నుంచి అన్నమాట, మన ఇండియన్ బ్రాండ్ లావా మొబైల్స్ ఉంది కాబట్టి. సో లావా బ్రాండ్ లావా యువ స్టార్ త్వరలో రాబోతుంది అనేసి అయితే అంటారు. కెమెరా కట్అవుట్ బై డిఫరెంట్గా ఉంది, డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు హింట్స్ అయితే ప్రొవైడ్ చేసిరన్నమాట. ఇక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే లేదు కానీ ఇది సింపుల్ చెప్పుకోవాలి. లావా యువ 2 ఉంది కదా, దానికి లావా యువ స్టార్ 3 సక్సెస్ అంటే స్టార్ 2కి స్టార్ 3 సక్సెస్ లాగా ఆఫీస్లో ప్రతి స్మార్ట్ ఫోన్స్ అదే చేస్తాయి. సో చూడాలి ఎట్లుంటుందో. ప్రైస్ చూడాల్సి వస్తుంది. మోస్ట్లీ ఇది 7-8 వేల ప్రైస్ ట్యాగ్తో పాటు వచ్చే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి. నెక్స్ట్ చూసుకుంటే వాట్సాప్ నుంచి అన్నమాట. సో వాట్సాప్ వాళ్ళు అయితే త్వరలో క్లోజ్డ్ ఫ్రెండ్స్ స్టేటస్ అయితే తీసుకురాబోతున్నారు. లైక్ ఇన్స్టాగ్రామ్లో ఎట్లయితే క్లోజ్ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ వీళ్ళకే స్టేటస్ కనిపిస్తున్నట్టు అన్నట్టు ఇది అదే ఫీచర్ అయితే వాట్సాప్లో తీసుకురాబోతున్నారు అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే గూగుల్ వాళ్ళ నుంచి చెప్పడం. సో గూగుల్ వాళ్ళ పిక్సెల్ 10 అఫీషియల్ గూగుల్ వాళ్ళైతే అఫీషియల్ కన్ఫర్మేషన్స్ అయిపోయినాయి, రాబోతుంది అనేసి అయితే 18th February 2026 అయితే రాబోతుంది. ఇది గూగుల్ పిక్సెల్ 9కి అఫీషియల్ సక్సెసర్ లాగా అనేసి అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ 48 MP మెయిన్ కెమెరా, 13 MP వైడ్ యాంగిల్ కెమెరా అండ్ దానికి ఆబ్వియస్గా మంచి పర్ఫార్మెన్స్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే అన్నారు. నెక్స్ట్ చూసుకుంటే సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ అనమాట. సో సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే వివాల్డీ నుంచి అనమాట. సో వివాల్డీది కొత్త అప్డేట్ అయితే వచ్చి వివాల్డీ 7.8 అయితే తీసుకొచ్చారు అన్నమాట. దీంట్లో స్పెషాలిటీ ఏందన్నా అంటే మాత్రమే ఇక్కడ మొబైల్ డివైజెస్కి అయితే 1.8 తీసుకొచ్చారు అన్నమాట. ఆండ్రాయిడ్కి కూడా తీసుకొచ్చారు. ఈ డెస్క్టాప్ ఏదైతే దీంట్లో మెయిన్ చూసుకుంటే పిన్డ్ ట్యాబ్స్కి ప్రైవసీ డాష్ బోర్డు అండ్ జెస్చర్తో పాటు అయితే తీసుకొచ్చారు అన్నమాట. అవి ఒకవేళ ఇట్లా ఆండ్రాయిడ్ అండ్ iOSలో యూజ్ చేసే వాళ్ళు ఉంటే ఇట్లా ఈ ఫీచర్స్ ఏవైతే చాలా ఎఫిషియెంట్గా యూజ్ చేసే అవకాశాలు అవుతున్నాయి. ఒక ట్రై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్. సో హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే ఇది రూమర్ అన్నమాట, లైక్ పుకార్ న్యూస్ అనుకోవచ్చు. సో సింపుల్గా ఏందన్నా అంటే మాత్రమే ఎన్విడియా వాళ్ళది RTX 60 సిరీస్ ఏదైతే ఉందో ఇది యాక్చువల్లీ ఈ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ లాంచ్ అవ్వాల్సింది అనమాట. సో దీన్ని వీళ్ళు డిలే చేస్తున్నారు అన్నమాట. అవి షార్టేజెస్ ఏవైతే ఉన్నాయో దానివల్ల ఇది పుకార్ ప్రకారం చూసుకుంటే RTX 60 సిరీస్ ఏదైతే ఉందో ఇది 2028కి డిలే అయిపోయింది, పోస్ట్పోన్ అనేసి అయితే అంటారు. స్కెడ్యూల్ మూవ్ అయింది అనేసి అయితే ఒక పుకార్ న్యూస్ అయితే వస్తుంది, కన్ఫర్మ్ న్యూస్ అయితే కాదు. నెక్స్ట్ చూసుకుంటే ఇంటెల్ వాళ్ళని చూడండి. సో ఇంటెల్ వాళ్ళది లోపలనే టెస్టింగ్ చేసుకుని లోపలనే వాళ్ళే క్యాన్సిల్ చేసుకురన్నమాట. సో ఇది ఏంటంటే ఇంటెల్ వాళ్ళ కోర్ అల్ట్రా 9290K ప్లస్ ప్రాసెసర్స్ ఏవైతే ఉన్నాయో రిఫ్రెష్ మోడల్స్ అంటారు. సో ఇవి లాంచ్ కాకముందుకే క్యాన్సిల్ అయిపోయినాయి. సో దాన్ని యాక్చువల్ క్యాన్సిల్ అనలేము లాజికల్ వైజ్. సో ప్లస్ వేరియంట్స్ అయితే మీకు రావు కానీ 290K వేరియంట్స్, 270K 250K వేరియంట్స్ అవైలబుల్ ఉంటాయి. ప్లస్ వేరియంట్స్ ఏవైతే మీకైతే మార్కెట్లో దొరకకపోతే పోవచ్చు అనమాట. సో మీ ఒపీనియన్స్ ఏంది, హైపుడ్ ఉన్నారా లేదా ఈ ప్రాసెసర్ల గురించి మీ ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే నిహో 3 గేమ్ అయితే అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. ఈ గేమ్కి డెమో వర్షన్ కూడా ఉంది. ఒకవేళ డెమో ఆడాలని కూడా డెమో కూడా ఆడచ్చు. అండ్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ కొంచెం హెవీగానే కావాలా. సో ఈవెన్ నా 1650 గ్రాఫిక్ కార్డ్ అయినా సరే సరిపోలే, కంపల్సరీ 6GB VRAM అయితే కంపల్సరీ ఉండాల్సిందే. అండ్ 125GB స్టోరేజ్ అయితే ఉండాలన్నమాట. ఇది 6 కోర్ ప్రాసెసర్ కంపల్సరీ ఉండాల్సిందే, క్వాడ్ కోర్ అయిపోయినట్టే మనకి. నెక్స్ట్ చూసుకుంటే ఇది డ్రాగన్ క్వెస్ట్ 7 రీఇమాజినింగ్ ఉంది. సో ఈ గేమ్ ఆడొచ్చు మీరు. ఈ గేమ్ కూడా నిన్న లాంచ్ అయిపోయింది. ఈ గేమ్ చూసుకుంటే మీకు డెమో వర్షన్ కూడా అవైలబుల్ ఉంది. ప్రైస్ 4000తో పాటు వస్తుంది. ఇంతకుముందు చెప్పిన నిహో కూడా అంతే 5000 ఉంది, ఇది 4000 ఉంది. కానీ చిన్న గేమే, JRPG అనమాట. సో లైక్ టర్న్ బేస్డ్ ప్యాటర్న్స్ ఉంటాయి, తిరగడం ఉంటుంది. దీనిలో మంచి విషయం ఏంటంటే ర్యామ్ తక్కువ ఉంది, క్వాడ్ కోర్ ప్రాసెసర్ సరిపోతుంది. స్టోరేజ్ తక్కువ ఉంది, 15GB స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో పాత గేమే, 2D గేమే, దీన్ని 3Dలో తీసుకొచ్చిర్రు అనుకోవచ్చు. అండ్ ఇవి వాళ్ళు టెక్ న్యూస్, గేమ్ న్యూస్ అండ్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ అన్నమాట. నచ్చి మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ ఇలా కలుసుకుందాం.